పరిశుద్ధాత్మ దేవుడిని అడిగాను, ప్రభా మరి ఏలూరు పట్టణానికి నడిపిస్తున్నావు, ఏ వాక్యము ఏ వాగ్దానాన్ని బిడ్డలకు మీరు చేయబోతున్నారని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం యెషయా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికల లోతగును. ఇమ్మానుయేల్ పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటిను వ్యాపింపజేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ మీరు నా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది, యూఫ్రాటీసు నది నుంచి నదీ ప్రవాహపు జలాలు యూదా దేశము మీదగా పారి కుతికల లోతు వరకు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఒక దేశం మనకు కనపడుతుంది. యూఫ్రాటీసు నది నుండి ప్రవాహ జలాలు దొమ్మిగా వస్తున్న యూదా దేశమంతా ఆ యూఫ్రాటీసు నది జలాలు పొంగి పొర్లుతున్న ఇమ్మానుయేలు దేశం మీదకి ఆ నీటి చుక్క రానివ్వకుండా పక్షి రాజు తన రెక్కలను విప్పి దానిని కాపాడుతున్నాడు. హల్లెలూయా. యూఫ్రాటీసు నది జలములు పొంగి పొర్లినా అక్కడ ఇమ్మానుయేలు దేశానికి ఏం అవ్వట్లేదు. ప్రియదైవజనమా, కుతికల లోతు వరకు నీళ్లు వచ్చేసాయి. పీకల లోతు వరకు తల మునిగిపోయేంత వరకు నీళ్లు వ్యాప్తి చెందాయి. కానీ ఇమ్మానుయేలు దేశం మీద దేవుని రెక్కలు ఇంకా విప్పలేదంట. విప్పక మునిపే ఆలోచించాలి మీరు. దేవుని రెక్కలు విప్పక మునిపే ఆ దేశం అంతటిని కమ్మితే ఇంకా విప్పితే ఏమవుతుందో చూడండి సహోదరి. ఆ పక్షిరాజు ఎవరో కాదు, మన దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేశం అక్కడ సురక్షితముగా ఉంది. ఏమండి, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కుతికల లోతు నీళ్ళల్లో తేలాడుతున్నాయి. కానీ ఇమ్మానుయేలు దేశం మాత్రము నీళ్లు రప్పలు లేకుండా సురక్షితంగా ఉంది అంటని కారణం ఏంటంటే అక్కడ యెహోవా దేవుడు తన రెక్కలు విప్పకమునిపే ఆ దేశము మీద నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ దేశమును కమ్ముకున్నాడు ఆయన. ఇమ్మానుయేలు దేశమును కమ్మిన దేవుడు ఈ రోజున అంటున్నాడు, ఇమ్మానుయేలు దేశంలో రక్షణ ఉంది. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేశంలో నువ్వు సురక్షితముగా జీవించగలవు. హల్లెలూయా. ఈ రోజున మనం ఎక్కడ ఉండాలండి? ఇమ్మానుయేలు దేశంలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేశంలో ఉండాలి. ఆంగ్లములో ద ల్యాండ్ ఆఫ్ ఇమ్మానుయేల్ అని ఉంది. ఇమ్మానుయేలు దేశములో గనక నువ్వు ఉండగలిగితే, ఇమ్మానుయేలు దేశములో గనక నువ్వు జీవించగలిగితే, యూఫ్రాటీసు నదీ జలాలు పొంగి పొర్లి కుతికల లోతుకు వచ్చినా నీవు సురక్షితముగా భద్ర చేయబడతావా, నీవు కాపాడబడతావా. హల్లెలూయా. అక్కడ యూఫ్రాటీసు నదీ జలాలు పొంగి పొర్లుతున్నాయి, ప్రవాహ జలాలు వచ్చేస్తున్నాయి, కుతికల లోతు వరకు నింపబడుతున్నాయి. కానీ నీకేమీ అవ్వదు. ఎందుకో తెలుసా? నువ్వు ఇమ్మానుయేలు దేశంలో ఉంటే ఆ దేశం మీద నా దేవుని రెక్కలు చాపి ఉన్నాడు. ఆ దేశం మీద, ఇమ్మానుయేలు దేశం మీద యెహోవా రెక్కలు విప్పక మునిపే దాన్ని వ్యాప్తి చెందాయి. దానికి ఏమీ అవ్వలేదు. ఇమ్మానుయేలు దేశంలో ఉన్నవారు సురక్షితముగా ఉన్నారు. ఇమ్మానుయేలు దేశంలో ఉన్నారు వారు క్షేమముగా భద్రముగా ఉన్నారు. అదేంటండి, యూఫ్రాటీసు నది జలాలన్నీ పొంగిపొర్ల యూదా దేశం మీదకి అన్ని పొంగిపొర్లితే ఆ ఇమ్మానుయేలు దేశం ఏంటంటే మునిగిపోలేదు. ఆ ఇమ్మానుయేలు దేశంలో ఉన్న ప్రజలు ఏంటంటే కొట్టుకెళ్ళిపోలేదు. ఆ ఇమ్మానుయేలు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తిపాస్తులు సర్వనాశనం అవ్వలేదేంటండి? చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ సర్వనాశనం అయిపోయాయి. జనములందరూ సర్వనాశనం అయిపోయి ప్రాణములతో అల్లాడిపోతున్నారు. చావుకి ప్రాణములకు మధ్యలో అల్లాడిపోతుంటే ఇమ్మానుయేలు దేశం అలా సురక్షితంగా ఉండటానికి కారణం ఏంటంటే ఇమ్మానుయేలు దేశము మీద యెహోవా రెక్కలు అల్లాడుతూ ఉన్నాయి. ఈ పూట నీకు ఒక మంచి మాట చెప్తాను. మనం ఇమ్మానుయేలు దేశములో నివసించగలిగితే, చాలా జాగ్రత్తగా వినాలి, మనం ఇమ్మానుయేలు దేశములో నివసించగలిగితే అక్కడ నీకు సురక్షితముగా నా దేవుడు భద్రపరుస్తాడు.
ఎన్ని నిందలు, ఎన్ని అపాయకరమైన పరిస్థితులు నీ మీదకు వచ్చినా నువ్వేమీ కాకూడదు. నువ్వు సురక్షితంగా భద్రముగా నిలబడాలంటే ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కొట్లాట్లు, ఎన్ని గొడవలు, ఎంత అశాంతి, ఎన్ని అప్పులు, ఎన్ని గోలలు, ఏడుపులు నీకు వచ్చినా నువ్వు కదలకుండా భద్రముగా సురక్షితముగా ఉండాలంటే మనందరము ఇమ్మానుయేలు దేశములో నివసించగలగాలి. ఆ దేశములో నివసించగలిగిన వారికి భరోసా ఏంటంటే దేవుడు తన రెక్కలని విప్పక మునిపి ఆ ఇమ్మానుయేలు దేశాన్ని అతను కాపాడుతున్నాడండి. ఆ ఇమ్మానుయేలు దేశం మీద దేవుడు అలా నిలబడ్డాడంట. ఆ నిలబడితేనే ఆ దేశం అంతా కప్పబడిపోయిందంట. ఆ రెక్కలు ఇంక ఇప్పలేదంట. విప్పక మునిపే వ్యాప్తి చెందాయండి ఆయన రెక్కలు ఆ దేశము చుట్టూ. ఆ దేశమును ఆ యూఫ్రటీస్ నది జలాలు ఏమి చేయలేకపోయాయి. ఈ రోజున నీ మీద పనిచేస్తున్నటువంటి అపవాది యొక్క ఎత్తులు, నీ మీద పనిచేస్తున్న అపవాది యొక్క దాడులు, నీ మీద పనిచేస్తున్న అపవాది యొక్క ఆలోచనలు నీ మీద పని చేయకూడదంటే, నీ మీద అవి ప్రవాహ జలములుగా పొంగి నిన్ను కుతికల లోతు వరకు ముంచకూడదంటే మనం అందరం ఎక్కడ ఉండాలండి? ఇమ్మానుయేలు దేశములో మనం ఉండాలి. ఇమ్మానుయేలు దేశంలో ఉన్నవాడికి సురక్షితమైనటువంటి భద్రత ఉంటుంది. నేను 100% చెప్పగలను. అక్కడ రాయబడిన మాట ఇమ్మానుయేలు. ఎంత చక్కగా రాయబడింది ఒకసారి చదవండి. అక్కడ నుంచి చదవండి అమ్మా. ఇమ్మానుయేలు దగ్గర నుంచి చదవండి. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె, పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె, దాని రెక్కల వ్యాపకము, తన రెక్కల వ్యాపకము నీ దేశ వైశాలమంతటను వ్యాపించును. దేవునికి మహిమ కలుగునగాక. ఇమ్మానుయేలు దేశ వైశాల్యమంతా దేవుని రెక్కలు వ్యాప్తి చెంది ఉన్నాయి. హలో, శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, కన్నీటి మధ్యలో, గొడవల మధ్యలో, తాత్కాలికమైన భూ సంబంధమైన ఆశీర్వాదాల మధ్యలో, భయంకరమైన ఉప్పెనలు, భయంకరమైన అలల మధ్యలో ఇమ్మానుయేలు దేశము గుండెల మీద చేసుకుని నిద్రపోతుందంటే కారణం ఏంటంటే ఆ ఇమ్మానుయేలు దేశము వైశాల్యం అంతా దేవుని రెక్కలు వ్యాప్తి చెందాయి. నీకు మంచి మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఒక సహోదరికి 5 లక్షల అప్పులు ఉన్నాయి, ఇంకో సహోదరికి 5 లక్షల అప్పులు ఉన్నాయి. ఈమెకి 5 లక్షల అప్పులు ఉన్నాయి, ఈమెకి 5 లక్షల అప్పులు ఉన్నాయి. ఈమె రోజు భయపడిపోతుంది, గుండెలో నొప్పి వచ్చేస్తుంది, హాస్పిటల్కి వెళ్తుంది. రోజు దడదడ 5 లక్షల అప్పులు ఉన్నాయి ప్రభువా, ఎట్లా తీరాలో నాయన, అవి ఎట్లా తీరాలో ప్రభువా, అవి ఎట్లా తీరుతాయో ప్రభువా, రోజు ఆలోచించి గుండెలో నొప్పి వచ్చేస్తుంది. గుండెల్లో నొప్పి, రోజు హాస్పిటల్కి తిరగడమే, రోజు సిలైలు ఎక్కించుకోవడమే, రోజు మందులు మింగటమే. అయితే అదే 5 లక్షల అప్పులున్నామా చక్కగా హ్యాపీగా నవ్వుతా సరదాగా అందరితో కలుస్తూ మందిరానికి వెళుతూ దేవుని స్తుతిస్తుందంట. ఒక రోజు ఆలోచన వచ్చిందంట, ఇదేంటి, నాకున్న శ్రమే ఆమెకుంది కదా, నాకున్న ఇబ్బంది ఆమెకుంది కదా, నాకున్న శోధన ఆమెకుంది కదా, ఆమె ఎందుకు ఇలా ఉంది, నేను ఎందుకు ఇలా ఉన్నానని ఒక్కసారి ఆలోచించి ఆమె వెళ్ళి అడిగిందంట, అమ్మా నువ్వేంటి ఇట్లా ఎలా ఉండగలుగుతున్నావు, ఇంత హ్యాపీగా, ఇంత సంతోషముగా, ఇంత ఆనందముగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అంటే ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇమ్మానుయేలు రెక్కలు నా చుట్టూ వ్యాప్తి చెంది ఉన్నాయి. నేను ప్రభువులో సురక్షితంగా ఉన్నాను. నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి జంకవలసిన అవసరం లేదు. నేను భయపడి ఆలోచించి గుండెలో నొప్పి తెచ్చుకుని హాస్పిటల్ పాలైపోయి మందులు మింగాల్సిన అవసరము లేదు. నా దేవుని రెక్కలు వ్యాప్తి చెందాయి. ఆమె నమ్మకం ఏంటో తెలుసా? నేను ఇమ్మానుయేలు దేశంలో ఉన్నాను కాబట్టి ఆ అప్పులు కానీ ఆ శోధనని ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఉప్పిన ఉపద్రవములు నన్ను ఏమీ చేయలేవు. ఈమె ఇమ్మానుయేలు దేశంలో లేదు కాబట్టి లేనిపోని ఆలోచనలు ఆలోచించి భయంకరమైన రోగాన్ని తెచ్చుకుంటుంది. ఆమె ఇమ్మానుయేలు దేశంలో ఉంది కాబట్టి ఒక సురక్షితమైన భద్రత, ధైర్యం ఆమెకు కలుగుతుంది. ఆ మాట ఎప్పుడైతే ఈ సహోదరికి చెప్పిందో, ఈ సహోదరి కూడా ఇమ్మానుయేలు దేశములో రావటానికి కృప చూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నిజమండి, నీవు ఈ రాత్రి ఇమ్మానుయేలు దేశములోకి వస్తే ఎక్కడ లేని భద్రత నీకు వస్తుంది ప్రియ దైవజనమా. ఎక్కడ ఉండదు ప్రియ దైవజనమా భద్రత. నువ్వు గనక ఇమ్మానుయేలు దేశములో నీ పాదములు మోపగలిగితే, నీ కుటుంబ వ్యాప్తిగా శాస్త్ర చేతులు పట్టుకొని ఆ ఇమ్మానుయేలు దేశములో గనక మీరు నివసించగలిగితే అసలు నీకు ఆ భరోసా కానీ ఆ ధైర్యం కానీ భూప్రపంచం మీద ఎవడు ఇవ్వలేడు. అంత గుండె ధైర్యం, అంత భరోసా, అంత కృప, అంత వైశాలిపి రెక్కలు నిన్ను కమ్ముంటాయి. ఎవడు నిన్నేమీ చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చుట్టుపక్కల పరిస్థితులన్నీ విషమముగా ఉన్నా, చుట్టుపక్కల పరిస్థితులన్నీ తేడాగా ఉన్నా, చుట్టుపక్కల పరిస్థితులన్నీ విషమించి ఉన్నా, చుట్టుపక్కల పరిస్థితులు గందరగోళంగా ఉన్నా నువ్వు కదల్చబడవు. ఇదేంటి బాబు, అయోమయ పరిస్థితిలో ఉంది, మా దేశానికి కరువు వచ్చింది, మా దేశానికి ఉప్పెనొచ్చింది, మా ప్రాంతానికి వరదలు వచ్చాయి, ఈ కుటుంబం ఎలాగో సురక్షితంగా ఉందంట. ఆ కుటుంబం ఇమ్మానుయేలు దేశంలో ఉంది.
పక్కన కొంప తగలబడిపోతుంది, ఎదురు కొంప తగలబడిపోతుంది, పై కొంప తగలబడిపోతుంది, ఇటు కొంప తగలబడిపోతుంది, నీ కొంప మాత్రం హాయిగా ఉంది. ఎందుకంటే ఆ గృహం ఇమ్మానుయేలు దేశములో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు గనక ఈ రాత్రి ఇమ్మానుయేలు దేశములోనికి రాగలిగితే యూఫ్రాటీసు నది జలాలు నిన్ను ఏమి చెయ్యలేవని నా ప్రభు నీకు వాగ్దానం చేయబోతున్నాడు. యూఫ్రాటీసు నది జలాలను ఏమి చేయలేవు. ఇమానుయేలు దేశంలోనికి రండి. పక్షిరాజు తన రెక్కలు ఎక్కడ విప్పుతున్నాడండి? ఇమ్మానుయేలు దేశంలోనే విప్పుతున్నాడు. మళ్ళీ ఎక్కడ విప్పుడు? ఆయన ఇమ్మానుయేలు దేశములో ఆయన రెక్కలు విప్పుతున్నాడు. ఆ ఇమ్మానుయేలు దేశములో నువ్వు నివాసము చెయ్యగలిగితే నా ప్రభు గొప్ప కార్యము చెయ్యగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుగులో చెప్పండి. ఏమమ్మా చెప్పండి అని చెప్పరేంటి? భక్తులందరికీ నా వందనాలు. మౌన వ్రతమా ఈ రోజున? మీరందరూ కూడా దేవునికి స్తోత్రం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి చెప్పండి ఆ మాట. హల్లెలూయా చెప్పమల్లా. అందుకే చెప్పాను, దెయ్యాలు ఎప్పుడు పోతాయి మీలోంచి నాకు అర్థం కావట్లా. రెండు చేతులు పైకెత్తి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పండి. మళ్ళొకసారి చెప్పండి. మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి ఆ మాట. ఏం చెబుతున్నావు? పళ్ళని బయట పెట్టి దేవుడు నీకు తోడుగున్నాడని చెప్పాలి. బాగున్నావా అన్నట్టుంది ఎవ్వరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇది చూడండి, ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనకు తోడై ఉన్నవాడికి ఒక దేశం ఉందట. ఏముందటండి? మనకు తోడై ఉన్న వానికి ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఉండగలిగితే నీకు తోడుగా ఉన్నవానికి ఒక ప్రాంతం ఉంది, ఒక దేశం ఉంది. ఆ దేశంలో గనక నువ్వు ఉండగలిగితే సురక్షితమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తోడై ఉన్నవాడికి ఏముందంటండి? గట్టిగా చెప్పాలి. ఒక దేశం ఉంది. ఆ దేశంలో గనక నువ్వు ఉండగలిగితే ఎంత యూఫ్రాటీస్ నదీ జలాల పొంగిపొర్ల నిన్నేమీ చేయలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం గనక చూడగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని గనక చూడగలిగితే, చూడండి అమ్మ ఒకసారి. భక్తులారు తొందరగా తీయండి, పాత నిబంధనలోకి ఎదుగుతున్నారు భక్తులు. కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. కుమారునికి ఏముందంటండి? మళ్ళీ ప్రేమించిన కుమారునికి ఏముందంటండి? రాజ్యమున్నది. మనకు తోడై ఉన్నవాడికి ఏముందంటండి? రాజ్యమున్నది, ఒక దేశమున్నది. ఇమ్మానుయేలు రాజ్యములో నీకు తోడై ఉన్న వానికి ఒక రాజ్యం ఉంది. నీ పక్షమున ఉన్నవాడికి ఒక దేశం ఉంది. ఆ రాజ్యం ఏంటి, ఆ దేశం ఏంటి అంటే క్రొత్త నిబంధన సంఘం. దేవునికి స్తోత్రం. నీకు నాకు తోడై ఉన్నవాడికి ఏముందంటండి? అమ్మది మర్చిపోను, ఆయన ఒక సంఘం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని మాటలు మర్చిపోయి మెయిన్ టాపిక్లోకి వచ్చేయాలి. అర్థమైందా? ఇంకా రాజ్యం దగ్గర తుక్కుపోయాడు స్టీఫెన్. దేవుడు నేను కనికరించి క్షమించును గాక. అది ఆయనకి ఏముందంటే, మనకు తోడై ఉన్నవాడికి ఏముందంటండి? ఒక సంఘం ఉంది, ఒక రాజ్యం ఉంది, ఒక దేశం ఉంది. ఆ రాజ్యము, ఆ దేశం ఏంటంటే సంఘం. ఆయన రక్తం ఇచ్చి కొనబడిన సంఘమే ఆయన రాజ్యము, ఆయన దేశం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. కొంతమంది సంఘానికి వెళ్ళినా అరకుర భక్తి, యేసు రక్తమే జయం.
సిలువేసుకుంటారు, ఆయిల్‌తో సిలువేసుకుంటారు, అక్కడికి వెళ్తారు, చప్పట్లు కొడతారు, కానికెత్తారు, వచ్చేస్తారు. నామకార్థంగా సంఘానికి వెళ్తారు. కొంతమంది సంఘానికి వెళ్ళకుండా సాకులు చెప్పుకుంటూ, అయి చెప్పుకుంటూ ఉంటారు. అలా ఒకటి జ్ఞాపకం చేసుకోండి. నీకు తోడై ఉన్నవాడికి ఒక దేశం ఉంది. నీకు తోడై ఉన్నవాడికి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యములు నిలబడగలిగితే ఆ దేశములు అనగా సంఘములో నీవు నిలబడగలిగితే, సంఘముతో నీవు సహవాసము చెయ్యగలిగితే అదే ఇమ్మానుయేలు దేశం. దేవునికి స్తోత్రం. సంఘములో నిలబడాలి, సంఘముతో సహవాసము చేయాలి. ఏమమ్మా, సంఘంలో నీకు సహవాసం ఉందో? ఎప్పుడు చూసినా సంఘంలో ఉన్న వాళ్ళతో గొడవలే. ఒక్క మంచిగా మాట్లాడదు నీతో, నిన్ను చూడంగానే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. సంఘంలో ఒక సహవాసం లేదు, సంఘంలో ఒక ప్రత్యేకమైన స్థానం నీకు లేదు. మరి ఎందుకు పోతున్నావు నువ్వు చర్చి కంటే? అక్కడ అర్థమే కాదు. అసలు ఎందుకు మీరు సంఘాలకు వెళ్తున్నారు? సంఘంతో నువ్వు సహవాసం కలుగున్నావా? సంఘ ప్రార్థనలతో సహవాసం కలుగున్నావా? ప్రార్థన ఎప్పుడు అయ్యగారు యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ఆమేన్ అంటాడు, పరిగెత్తడానికి చూస్తావు. ప్రార్థన అయిపోగానే సంఘంతో కలిసి ఆ మాట ఈ మాట అంటే ఇంటి దగ్గర విషయాలు, ఆడి విషయాలు, ఈడి విషయాలు చెప్పుకోమని చెప్పట్లో ఒక సహవాసం ఉండాలి, ప్రేమ ముద్దుండాలి, ఒక గౌరవప్రదమైన వందనాలు ఉండాలి. సంఘం ఇప్పుడు విజయవాడలో మా చర్చి ఉంది కదా, ప్రార్థన అయిపోయింది వెళ్ళండి బాబా అంటే ఇట్టేసి వస్తారు. వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు నాకు అర్థం కాదు. ఒక సహవాసం అండి, సంఘాన్ని విడిచిపెట్టలేని ఒక బంధం ఉండాలి. ఈ రోజున సంఘం వదిలేయంగానే పరుగో పరుగిగా ఇక్కడ అడిగేస్తే అక్కడ కనపడదు సందులో. ఇదేంటి ఇప్పుడేగా గుమ్మం దాటింది, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని చూసేదానికి గుమ్మం కాదు, ఏంటో హెలికాప్టర్లాగా ఎగిరిపోద్ది. ఇక ఉండదు. అయ్యగారితో మాట్లాడదు, అయ్యా ఏంటి మరి పరిస్థితి ఏంటయ్యా, ప్రార్థన తగ్గిపోయింది, మా కుటుంబం ఏమీ అయ్యగారితో ముచ్చట ఉండదు, ఏముండదు. అయ్యగారికి ముఖం కూడా చూపించదు, తలదించుకుంటుంది, ముసుగంతా ముందుకేసుకుంటుంది. అయ్యగారు చేతేసి స్తోత్రం అంటాడు, వెళ్ళిపోద్ది. ఇక ఆయన వందనాలు కూడా చెప్పుదో తెలియదు. ఒక సహవాసం లేదు, సంఘంలో నిలకడగా నిలబడే బుద్ధి నీకు లేదు. ఆలోచించండి ప్రియ దైవజనమా. ఇమ్మానుయేలు దేశంలో ఉంటే ఎంత సురక్షితం, ఇమ్మానుయేలు దేశంలో ఉంటే ఎంత భద్రత, ఇమ్మానుయేలు దేశంలో ఉంటే ఎంత ఆనందము, ఇమ్మానుయేలు దేశంలో ఉంటే ఎంత సంతోషం అండి. సహవాసం, దేవునితో సహవాసం కలిగి ఉండటం నేర్చుకోండి. దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండటం నేర్చుకోండి. నేను చిన్న వయసులో నేను స్కూల్ చదివేటప్పుడు ఒక మా అమ్మ ఉంటుంది, అక్కడ ఇస్త్రీ చేసుకుంటున్న మా స్కూల్ దగ్గర ఒక మా అమ్మ ఉంటుంది. ఎప్పుడు నాకు బ్రేక్ ఇస్తారో పరిగెత్తుతాను మా అమ్మ దగ్గరికి, అక్కడికి వెళ్ళి కూర్చుంటా. మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు ఈడేంట్రా ముసలమ్మతో మాట్లాడుకుంటాడు ముసలోడని. అక్కడ ఇమ్మానుయేలు గారి గురించి మాట్లాడుకుంటాం. దేవునికి ఆమె నోరు తెరిస్తే వృద్ధురాలు కదండి, నాకు ఎక్కువ వృద్ధులతో మాట్లాడడం అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే వారు నోరు తెరిస్తే ప్రభు గురించి తప్ప ఇంకో టాపిక్, ఇంకొక వ్యవహారం ఎత్తుకురాలు. మీరు గమనించండి, ఎవరైనా వృద్ధుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు దేవుని ఊసు తప్ప ఇంకొక ఊసు ఎత్తుకురారు. అది నడి వయసు వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో ఆమె గురించి ఈ అమ్మ గురించి చెప్పిద్ది. అవసరమా? వయసు ఎక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, తల వెంట్రుకలు నెరిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, వాళ్ళ దగ్గర మంచి మ్యాటర్ ఉంటుంది దేవుని దగ్గర. ఎందుకంటే అన్ని అనుభవపూర్వకంగా ఉంటారు వాళ్ళందరూ కూడా. వారందరూ అనుభవించి శ్రమలను అన్ని అనుభవించి నిలబడి దేవుని గురించి ఒక జ్ఞానాన్ని పొందుకొని మాట్లాడతారు. నేను ప్రతిసారి బ్రేక్ రాగానే, లంచ్ బ్రేక్ రాగానే ఆ సాయంత్రం స్కూల్ ఎదిలి ఆమె దగ్గర గంట 2 గంటలు కూర్చోకుండా, ఎందుకంటే పొద్దుస్తమాలు ప్రభు మాటలే చెప్పిద్ది నాకు. ఒకరోజు మా ఫ్రెండ్ నాతో వచ్చాడు, ఈడు ఏం మాట్లాడుతున్నాడు ఆమెతో, ఆమె ఈడితో ఏం మాట్లాడి నేను వినాలని వచ్చి కూర్చున్నాడు. 5 నిమిషాలు కూర్చుంటే కొట్టాడు. దెబ్బేమిటి ఇదేంద్ర బాబా, సోది ఇంటవరే దురమార్గుడ, సోది కాదు దయ్యమా. ఆ దయ్యాలు ఉండవండి అక్కడ. ఈ పూట మరి నువ్వేం చేస్తావు? దేవుడు మాటలు మాట్లాడే వాళ్ళతో ఉండవు నువ్వు. అగో ఆ ఎదురింటి దట్టాగు వెనక, అబ్బో అవునా సైతాన. అసలు దేవుడు మాటలు మాట్లాడితే ఎక్కువసేపు ఉంటావా? ఉండవు. దేవుడు మాట వచ్చిందంటే అక్క నాకు పని ఉంది వెళ్ళొస్తానులే అమ్మా, ప్రార్థన చేసుకుందాం రా, కూర్చోవాలంటే పొయ్యి మీద అన్నం పెట్టి వచ్చాను వస్తానంటే మళ్ళీ రావు సాయంత్రం దాకా. అదే సోది పెట్టమాను, పొయ్యి మీద పెట్టి అన్నం కొండ గుర్తురాదు, అది మాడిపోయి మొత్తం పేలిపోయిందా అని వెళ్ళం ఇంటికి. అదే అమ్మ కొంచెం రామ్మ ప్రార్థన చేసుకుందారామంటే ఇదిగో పొయ్యి మీద అది పెట్టాను పొంగొద్దాను చూసి వస్తానంటది. మళ్ళీ పగలే వస్తుంది. ఏంటి నేను వస్తానని రాలేదు, ఇదైంది లెక్క అదైంది లెక్క, ఏదో ఒక మాటలు. అసలు నీకు సహవాసం ఎక్కడ ఏడ్చింది? దేవుడు మాటలు మాట్లాడితే లేక వెళ్ళిపోతావు. అదే మా నాటకాలు రేకుల గురించి చెప్పమను, దీపాల గురించి చెప్పను, బాగా వింటావు. ఈరోజు ఏమైంది, రేపు ఏమైపోతుంది, ఎక్కడ ఆపేసాడు సస్పెన్షన్లో.
వాడు ఏం చేసేస్తాడు, దాన్ని చంపేస్తాడు. మరి వెళ్ళి ఆపరాదు హైదరాబాద్ వెళ్ళి. దేవునికి స్తోత్రం. ఇక ఇదే ఊసులు, ఇది ఇదే గోల. నీకు ఎవరితో సహవాసం ఉంటుందమ్మా? ఇమ్మానుయేలు దేశంలో ఉన్న వాళ్ళకి పనికిమాలిన అలవాట్లు ఉండవు. ఇమ్మానుయేలు దేశంలో నువ్వు ఉన్నావు, నువ్వు వచ్చావంటానికి అర్థం ఏంటంటే సహవాసం దేవునితో చేస్తావు. సహవాసం నువ్వు దేవునితో చేస్తావు, కానీ పనికిమాలిన మాటలు, పనికిమాలిన స్వభావాలతో వారితో కలిసి మాటలు పెట్టుకోవడం గంటలు 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 గంటలు. ఒకడు చూడండి అమ్మా, ప్రేమికులను చూస్తే వాళ్ళు సొల్లంతా గారిపోయి బుజ్జి కన్నా సీటి లడ్డు అసలు 5 గంటలు మాట్లాడితే ఒక నిమిషం మాట్లాడినట్టు ఉందంట దయ్యంగాడికి, పనికిమాలినోడికి. ఇదేంటి, 1ంటికి బొందలు పెట్టాము, 6 అయిపోయినది, ఇంకా 10 అయిపోద్దిరా దుర్మార్గుడా. ఏంటి 2 నిమిషాలు మాట్లాడినట్టే ఉంది సీటి. అవును మా లడ్డు. అసలు చూసావా, మీరు మీరు చెక్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ లోకం మాటలు మాట్లాడితే టైం ఎంత గడిచిపోయిందో తెలియదు. దేవుని మాటలు మాట్లాడితే వీడు ఎప్పుడు వదులుతాడని తయారు చూస్తారు. ఏది నీ సహవాసం? మరి ఏంటి అసలు నువ్వు ఎట్లాగ సురక్షితంగా ఉంటావు? యూఫ్రటీస్ నది జలాలు నీ మీదకి వచ్చేవా? మరి ఇట్లాంటి మాటలు పెట్టుకుంటూ ఉంటే, ఇట్లాంటి మరి ఏంటమ్మా, ఇట్లాంటి విషయాలతో నువ్వు కలగలిపోతే నీకేముంటుంది? నువ్వు సంఘంలో సరిగ్గా నిలబడు, దైవజుడితో సరిగ్గా మాట్లాడు. అసలు మా చర్చిలో ప్రార్థన అయిపోయింది దాకుండా కొంతమంది అక్కడ ఏమి సమస్యలు అయిపోయినా నాతో మాట్లాడి వెళ్తారు చక్కగా నవ్వుకుంటా. అయ్యా మీ ఆరోగ్యం ఎట్టుంది, బాగానే ఉందా, ఏంటి అయ్యా పరిస్థితి, ఇది మా కొరకు ప్రార్థన చేయండి. సహవాసం అండి. ఒక దైవజనుడితో సహవాసం ఉండాలి, సంఘ విశ్వాసులతో సహవాసం ఉండాలి, దేవుని మాటలు మాట్లాడుకోగలగాలి. ఈరోజు వాక్యం ఇలా చెప్పారు, మనం ఇలా చెయ్యాలి, మనం ఇలా క్రమం పెట్టుకుందాం, ఈ మాటలు మాట్లాడాలి. ఇమ్మానుయేలు దేశంలో ఉన్నవారు అలా ఉంటారు, దేవునితో సహవాసం కలుగుంటారు, దేవుని మాటలు మాట్లాడతారు, దైవజనుడితో సహవాసం కలుగుంటారు, సంఘంలో ఉన్న పరిశుద్ధులతో సహవాసం కలుగుంటారు. ఆడి దగ్గరికి నేను పొద్దాకల బైబిల్ గురించి ఎత్తుతాడు. ఏదమ్మా నీ సహవాసం ఎవరితో? నీ సహవాసముతో లోకములో ఉండే వారితో నీ సహవాసం, లోక అందచందాల చేత ఆ చట్టాబట్టాలు వేసుకొని తిరిగే వాళ్ళతో నీ సహవాసం. ఇంత సిగ్గుచేటుగా లేదు? ఇమ్మానుయేలు దేశంలో ఎంతమంది ఉన్నారు? చేయి చూపించండి పూట. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఈ మాట సీరియస్గా తీసుకోండి. మీరు ఇమ్మానుయేలు దేశంలో ఉన్నారా? మనుషులు లేకపోతే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సహవాసం కలుగుండి ఇంట్లో. సంఘములోనికి వెళితే సంఘములు అందరితో సమాధానపడి అందరితో సహవాసం కలుగుండు. మరి ముఖ్యంగా సంఘములను పరిశుద్ధులతో సహవాసం కలుగుండు, సంఘములను ప్రార్థనా పరులతో సహవాసం కలుగుండు, సంఘములను విజ్ఞాపన చేసే వాళ్ళతో సహవాసం కలుగుండు, సంఘములు రోదన చేసే వాళ్ళతో సహవాసం కలుగుండు, సంఘములు ఎచ్చులు చేసే వాళ్ళతో సహవాసం కలుగుండడం కాదు. ఎవరితో ఉంది సంఘంలో నీకు సహవాసం? ఎచ్చులు మాట్లాడే వాళ్ళతో ఉందా సంఘంలో నీకు సహవాసం? గంటలు గంటలు నీకు పనికిరాని భాషను మాట్లాడే వాళ్ళతో ఉందా నీకు సంఘంలో సహవాసం? సంఘంలో ప్రార్థనా పరులతో సహవాసం ఏర్పరచుకున్నావా? గంటలు గంటలు సంఘంలో ప్రార్థన చేస్తారు, వాడితో ఉందా నీ సహవాసం? సంఘంలో గంటలు గంటలు దైవజనుడు కొరకు, సంఘాల కొరకు, కుటుంబాల కొరకు రోదన చేసి గుండెలు బాదుకొని ఏడుస్తారు, వాళ్ళతో ఉందా నీ ఫోన్ కాంటాక్ట్? ఆలోచించొక్కసారి. ఇమ్మానుయేలు దేశంలో ఉన్నవాడు సురక్షితంగా ఎందుకు ఉంటున్నాడని చెప్తున్నానంటే, ఇమ్మానుయేలు దేశం అనగా ఏంటంటే దేవునితో సహవాసము. సహవాసం కలిగి ఉంటూ నేర్చుకోండి ప్రియ దైవజనమా. ఎంతకాలం అండి? అన్నీ గతించిపోతే ఏది మిగులున్నదు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? దేవునితో మాట్లాడుకో. లేదంటే నీకు చుట్టూ 10 మంది ఉన్నారా? ఆ 10 మంది కూడా దేవునితో సహవాసం చేసేవారై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? దేవునితో సహవాసం చేసే వాళ్ళై ఉండాలి, వాళ్ళతోని సహవాసం ఉండాలి. అబద్ధం చెప్పకుండా చెప్పండి. బిడ్డలందరూ ఏలూరు వాళ్ళందరూ నిజం చెప్తారంట. ఎవరో చెప్తే విన్నానమ్మా వచ్చేటప్పుడు కారులో, నాకేం తెలుసు. అయ్యా సంఘంలో రోదన చేసి కన్నీరు గార్చి ప్రభును చూసి దర్శనాలు చూసి పరిశుద్ధాత్మను పొందుకునే వాళ్ళతో నాకు బాగా ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మిగతా మంది దుర్మార్గులు నశించును గాక. ప్రభు దుర్మార్గత మీలో ఉన్న దుర్మార్గత అంతా నశించును గాక. సహవాసం, దైవజనుడితో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం. ఏది సహవాసం? దైవజనుడితో సహవాసం ఉందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా దేవుని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ సొప్పనాథుడు పద్దాకలు నా గురించి చెబుతాడు, వీడు అటు అనుకోరుగా. దేవునికి స్తోత్రం.
దైవజనుడితో సహవాసం ఉండాలి, సంఘములో ఉన్న పరిశుద్ధులతో సహవాసం ఉండాలి, సంఘములో ప్రార్థనా పరులతో సహవాసం ఉండాలి. ఒకవేళ నువ్వు ఇంటి దగ్గర ఒక్కదనమే ఉంటే దేవునితో సహవాసం ఉండాలి. ఇప్పుడు ఎత్తున్నాము చేతులు, నువ్వు ఒక్కదనమే ఉంటే పడిపోయి ఇంట్లో ప్రార్థన చేస్తానయ్యా నేనేమి చేయను అన్నవాళ్ళు దేవుని ఒకళ్ళు ఇద్దరు, మిగతా గుంపంతా లేదు. ఇక దేవునికి స్తోత్రం. అందరూ మొత్తాన్ని పోతమే పాతాళంలోకి. పాతాళం టికెట్లు కొనుక్కొని ఉన్నట్టున్నారు మీరు అందరూ కూడా దజ్జాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేశములు అనగా సంఘములు అనగా సహవాసములు మనందరినీ దేవుడు ఉంచునుగాక. ఏదేను తోటలో ఇద్దరు పేర్లు చెప్పండి అమ్మా. అమ్మా ఆదాము అవ్వలు. దేవునికి స్తోత్రం. ఏదేను తోటలో ఆదాము అవ్వలు ఎవరితో సహవాసం చేశారు? ఏమండి మీరికి డౌటా? ముందర చెప్పండి. ఎవరితో సహవాసం చేశారు? దేవునితో సహవాసము అనండి ఒకసారి ఈ మాట గట్టిగా అనండి. ఈ మాట మీకు మంచి మాట చెప్తే నచ్చితే ఆమెన్ చెప్పండి, నచ్చకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో అనగా ఏదేను తోటలో ఉన్న ఆదాము అవ్వలు దేవునితో సహవాసం చేశారు కాబట్టి వారికి రోగం లేదు. మీ మౌనము నశించునుగాక. నేనేం చెప్పా? మీకు నచ్చితే ఆమెన్ చెప్పమని చెప్పా. మీకు నచ్చలేదు ఈ మాట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు నచ్చితే ఆమెన్ చెప్పమని చెప్పా. ఆమెన్ చెప్పండి చాలు. ఇప్పుడు కాదు, ఆమెన్ చెప్పండి. ఏదేను తోటలో అయ్యా భక్తులు వస్తున్నారు, వాళ్ళకి దారి వదలండి. ఏదేను తోటలో అవ్వ ఆదాము దేవునితో సహవాసం కలుగుంటే వాళ్ళకి రోగము లేదు. ఏదేను తోటలో దేవునితో వాళ్ళు సహవాసం కలుగుంటే వాళ్ళకి భయము లేదు. ఏదేను తోటలో దేవునితో వారు సహవాసం కలుగుంటే వారికి అప్పులు లేవు. ఏదేను తోటలో వారు దేవునితో సహవాసం కలుగుంటే వారికి నిందలు లేవు. ఏదేను తోటలో అవ్వ ఆదాములు దేవునితో సహవాసము కలుగుంటే వారికి అసమాధానాలు లేవు. నేను చెప్తాను, ఏదేను తోటలో అవ్వ ఆదాములు దేవునితో సహవాసం కలుగుంటే రోగము, ఆకలి దప్పులు, కష్టము, నిందలు, శ్రమలు లేవు. కాబట్టి నీవు కూడా దేవునితో నీవు సహవాసం కలుగుంటే ఆ దరిద్రం ఏది మనకుండదు. ప్రైజ్ ది లార్డ్. శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, ఇరుకుల మధ్యలో, కొట్లాట్ల మధ్యలో, తగాదాల మధ్యలో, తలకాయ నొప్పుల మధ్యలో, అశాంతుల మధ్యలో, దుర్మార్గత మధ్యలో నువ్వు ఉంటున్నావంటే కారణం ఏంటంటే నువ్వు దేవునితో సహవాసము లేవు. దేవునితో సహవాసం ఉంటే దుర్మార్గత నిన్ను అంటిద్దా? బాంచత్ నారదీస్తాడు దుర్మార్గతను దేవుడు. అసలు ఏదైనా తోటలో వాళ్ళిద్దరు దేవునితో సహవాసం చేస్తే కష్టమే లేదంటండి. భక్తులారా, నా మాట ఈ రోజున చాలా బాగా వినండి. దేవునితో గనక నీవు నేను ఈ పూట నుండి సహవాసం చేయగలిగితే కష్టం ఎక్కడొస్తుందిరా పిచ్చి తెలియని కుటుంబానికి? నిందలు, శాపము, దరిద్రం ఎక్కడ వస్తుందంటారు చెప్పండి? నువ్వు దేవునితో సహవాసం కలుగుండి పూట నుంచి చెత్త వారితో సహవాసం ఖర్చే, ఫోన్ కాంటాక్ట్లు ఖర్చు అవతల పడే, చెత్త వారితో సహవాసాలు చేయొద్దు. వారితో సహవాసాలు చేసినంత కాలం కష్టాల్లో, రోగాల్లో, నిందల్లో, అప్పుల్లో, అశాంతులు, అసమాధానంలో ఉంటావు. నా దేవునితో సహవాసం చేసినంత కాలం ఏ కష్టము, ఏ నష్టము, ఏ దరిద్రం, ఏ నిందలు, ఏ అవమానాలు లేకుండా నా దేవుని నేను భద్రపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చెప్తే, ఇంకో మంచి మాట చెప్తాను. రూతమ్మతో బోయాజు ఒక మాట అన్నాడు. 2వ అధ్యాయం 12వ వచనం తీయండి. రూతు గారితో బోయాజు ఒక మాట అక్కడ మాట్లాడాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనము ఇశ్రాయేలీయుల అన్న దగ్గర నుంచి చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు ఇక్కడికి వచ్చితివి. ఆమేన్ చెప్పండి. రూతమ్మతో బోయాజన్న ఒక మంచి మాట. రూతమ్మా, నీవు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. యాక్చువల్గా మాట చెప్తాను వినండి. రూతమ్మ బోయాజు పొలానికి వచ్చింది. రూతమ్మ బోయాజు పొలానికి ఎందుకు వచ్చిందో తెలుసా అండి?
సహవాసము చేయటానికి, పని చేయటానికి, పరిచర్య చేయటానికి వచ్చింది. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. రూతమ్మ బోయాజు పొలానికి ఎందుకు వచ్చిందంటే పనివారిని వెంబడించడానికి వచ్చింది, పనివారితో సహవాసం కలిగి ఉండడానికి వచ్చింది. బోయాజు పొలములో ఎవరు పని చేస్తున్నారో వారితో వారి వెనక నేను ఉండాలి, వారు ముందు వెళుతుండగా వారి వెనక నేను నడవాలి, వారి అడుగులో నేను అడుగులు వేయాలని రూతమ్మ బోయాజు పొలానికి వచ్చింది. ఒక మంచి విషయం ఏంటి చెప్పనా? అది చూసిన బోయాజు అన్నాడు, రూతమ్మా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు చెప్పనా? నీవు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కలు నీకు సురక్షితముగా ఇక్కడ నీకు ఉండడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సహవాసం చేస్తే భద్రత, సహవాసము చేస్తే రక్షణ, సహవాసము చేస్తే విడుదల. ప్రైజ్ ద లార్డ్. రూతమ్మ బోయాజు పొలానికి వచ్చింది. ఇప్పుడు నువ్వు సంఘానికి ఎందుకు వెళ్తున్నావు? సహవాసం చేయడానికి అని చెప్పాలి. ఎవరితో సహవాసం చేయడానికి? సంఘంలో 2 గుంపులు ఉంటాయి. పనికిమాల గుంపు ఉంటుంది, పరిశుద్ధుల గుంపు ఉంటుంది. పరిశుద్ధుల గుంపుతో సహవాసం చేయడానికి నువ్వు సంఘానికి వెళ్ళాలి. రూతమ్మ పరిశుద్ధుల గుంపుతో సహవాసం చేయడానికి, పరిశుద్ధులను వెంబడించడానికి పొలానికి వెళ్ళింది కాబట్టి బోయాజు రూతమ్మను చూసి అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నువ్వు ఇక్కడికి వచ్చేసామన్నాడు. అబ్బా రూతమ్మ, ఒక మాటలు చెప్పాలంటే నువ్వు సురక్షితంగా ఉంటావే రూతు అన్నాడు, అంతే. నువ్వు భద్రతగా ఉంటావే రూతు అన్నాడు, అంతే. ఎందుకో తెలుసా? ఆమె సహవాసం అంత గొప్పగా ఉంది అక్కడ. ఆమె చేను కొయ్యుచున్న పనివారిని వెంబడించడం బోయాజు చూశాడు. అబ్బా బాబా భలే వెంబడిస్తుందరా బాబు, పరిశుద్ధులను భలే వెంబడిస్తుందిరా, చేను కొయ్యి వారి వెంట భలే వెళ్తుందిరా, సురక్షితంగా ఎంత క్రమంగా వెళ్తుంది. ఆలోచించండి ఒక్కసారి. నీవు దేవునితో సహవాసం కలిగి ఉండగలుగుతున్నావా? అసలు గంటలు గంటలు వాక్యం చదువు. నువ్వు వాక్యం చదివేమనుకో, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండటమే. నువ్వు ఖాళీ ఉన్నప్పుడల్లా ఏమండి, ఖాళీ ఉన్నప్పుడల్లా ఖాళీ ఉంటే చాలు, ఇది వదలరు. హలో సిటీ ఆయ్ బాయ్, ఆడు తిన్నాడో నీకేం పనికి మళ్ళీ నీకెందుకు? దీంతోనే నీ సహవాసం దేంతోనే అడుగుతున్నాడు ప్రభు ఈ పూట. నీ సహవాసం దీంతో ఉంటే ఎంత హాయిగా ఉంటుంది ప్రియ దైవజనమా. దేవునితో సహవాసం అంటే ఏంటయ్య గారు? దేవుడు వచ్చేస్తాడు ఇప్పుడు కిందకి, చట్టపట్టాలు వేసుకొని తిరిగేయాలంటే అక్కడ ఏమీ ఉండదు. అక్కడ సీను దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలంటే బైబిల్ ముందేసుకుని అటు చదువుతూ ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే మంచి ప్రార్థనా పరులతో ఫ్రెండ్షిప్ చేయాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే దైవజనుడితో సమాధానపడి దైవజనుడితో సహవాసం, చక్కని సహవాసం ఉండగలగాలి. ఇవన్నీ ఉంటే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నట్లు లెక్క. నీ సహవాసం గంటల గంటలు గంటల గంటలు, నీ సహవాసం దౌర్భాగ్యమైన వాళ్ళతో నీ సహవాసం, పరువు తక్కువ వాళ్ళతో సహవాసం చేసుకుంటా, ఆ మాట ఈ మాట అక్కడ మాట ఇక్కడ మాట మోసుకొచ్చే వాళ్ళతో సహవాసం చేసుకుంటా, లేదంటే చెత్త ఫోన్లతో సహవాసం చేసుకుంటా, నీకు భద్రత ఎక్కడ ఉంటుంది? సురక్షిత ఎక్కడ? నీకు రోజు ఏడవటమే నీ పని. ఇక రోజు ఏడుపులే నీకు. వీటితో సహవాసం అయితే నీకు రోజు ఏడుపులే, రోజు గొడవలే, రోజు తలకాయ నొప్పులే. ఫోన్లతో సహవాసాలు, పనికిమాల వాళ్ళతో సహవాసాలు అయితే ఇక ఏడవని రోజు ఉండదు నీకు. అదే గనక పరిశుద్ధులతో సహవాసం, దైవజనుడితో సహవాసం, వాక్యముతో సహవాసం, ప్రార్థనలో సహవాసం, అబ్బాబ్బాబ్బా పరిశుద్ధాత్మతో సహవాసం, ఇలా ఉన్నోళ్ళకు ఉంటుందండి. వాళ్ళు ఇమ్మానుయేలు దేశంలో ఉన్నట్లుగా వారికి భద్రత, సురక్షిత, వారికి క్షేమం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతో సహవాసము చేయునుగాక, మనం ఆయనతో సహవాసము చేయునుగాక. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేశములో ఉన్న 4 శ్రేష్టమైన మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఎంతమందికి వాక్యం ఆపేయాలని ఉంది? హల్లెలూయా చెప్పండి. ఆపేస్తాలే బాబు, ఒక్క 2-3 విషయాలు చెప్పి ఆపేస్తాను. నేను ఇబ్బంది పెట్టనయ్యా, దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఇంకా వాక్యం చెప్పయ్యా అని ఎంతమంది అంటారు? ఇది అబద్ధమో నిజమో మరి? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలు దేశములో ఉంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి? గట్టిగా చెప్పాలి. ఆ ప్రయోజనాలు చెప్పి ముగించేస్తాను. నువ్వు గనక రాత్రి ఇమ్మానుయేలు దేశంలో ఉంటే, అసలు ఇమ్మానుయేలు దేశం అంటే ఏంటని చెప్పాను నేను? సంఘం అంటే ఏంటని చెప్పాను?
సహవాసము. ఇదొక్క మాట పట్టుకోండి చాలు. ఇమ్మానుయేలు దేశం అనగా దేవునితో సహవాసము. నువ్వు గనక దేవునితో సహవాసం చేస్తే 4 ప్రయోజనాలు నీకు కలుగుతాయి. ఈ పూట నుంచి నువ్వు దేవునితో సహవాసం చేసి చూడు. ఈ 4 ప్రయోజనాల చేత నా ప్రభు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. మొదటి ప్రయోజనం, దేవునితో నీవు సహవాసం చేస్తే మొదటి ప్రయోజనము, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం తీసుకున్నాను. మైక్లో చదివితే ఇక్కడ కెమెరాలోకి వెళ్తుంది. దాంట్లోకి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడంటండి? సమీపించరాని తేజస్సులో వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నా దేవుడు మహామహిమతో నింపబడి ఉన్నాడు. మన దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? మన దేవుడు ఎక్కడున్నాడండి? సమీపింపరాని తేజస్సులో మన దేవుడు ఉన్నాడు. అంటే మహా తేజస్సులో నా దేవుడు ఉన్నాడు. ఈ రోజున ఆయనతో సహవాసం చేసే వాళ్ళందరూ ఎలా మార్చబడతారు? అది దేవునికి స్తోత్రం. మహిమతో నింపబడిపోతారు. నా దేవుడు మహామహిమలో ఉన్నాడు కాబట్టి ఆ మహామహిమలో ఉన్న నా దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీవు కూడా మహామహిమతో నింపబడిపోతావు. హల్లెలూయా. ఆయనతో సహవాసము చెయ్యగలిగితే మనము కూడా మహిమతో నింపబడిపోతాం. మనము కూడా మహిమ స్వరూపాలతో నింపబడిపోతాం. అందుకో భక్తుడు ఒక మాట అన్నాడు కదా, ఒక పాటగా రాశాడు. మహామహిమతో, ఇది చాలు ఈ సౌండ్ వదిలే. నిండినా కృపా సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండిన, నాకు ఫాస్ట్ గా కావాలి డ్రమ్ము. కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై, ఇంకా ఫాస్ట్ గా కావాలి. నా స్తుతుల సింహాసన నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా. నాకు స్లోగా పాడేవాళ్ళంటే, స్లోగా డ్రమ్ము కొట్టేవాళ్ళంటే పరమ చిరాకు నాకు. ఏ స్లో సాంగ్ అయినా దరు వెయ్యాలి, యేసు రక్త పరిశుద్ధాత్మ దిగిపోవాలి. నాకు స్లో సాంగ్స్ అంటే అసలు నచ్చవు. స్లో సాంగ్ అయినా అమ్మ పరిగెత్తిస్తానంటే దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆత్మ దిగిపోవాలి, అంతేగాని ఫారెన్ వాళ్ళకి దెయ్యాల్లాగా జుట్లు ఎరబోసుకొని మూతికి పందికొక్కలాగా లిప్టిక్ లేసి కోతి మూతిలాగా మూతిని చేసుకొని ఇంత బారు సాగదీసి, అమ్మో నాకు చెడ్డ చిరాకు అసలు. అది దేవునికి స్తోత్రం కలుగును. నా ఒపీనియన్ చెప్తున్నాను, అది అర్థమైందా? నాకు స్లోగా ఎందాకలే మరి, అందుకే పిలుపు స్లోగా వెళ్తున్నాడు పాపం. చిన్న గొర్రె పిల్లను నేను ఏ చెయ్యా నన్ను మెల్ల, ఒరే బాబు రాకడొచ్చేద్దాం, మెల్లమెల్లగా నడితే కుదరదు. పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. పాటలు పరిగెత్తాలి, ప్రార్థన పరిగెత్తాలి, విశ్వాసం పరిగెత్తాలి, భక్తి పరిగెత్తాలి. నడవలేని స్థితిలో ఉన్న ఈ దరిద్ర పాటలు నశించునుగాక. ఇప్పుడు నశిస్తున్న ఈ భక్తి, చిన్న గొర్రె పిల్ల అంటే ఎంత ఎత్తున ఎదిగి ఇంకా చిన్న గొర్రె పిల్ల ఎట్టబ్బా తల్లి, మెల్లమెల్లగా నడుస్తాను, పాతుగా వద్దయ్యా నీ మాకు. అందుకే ఈ భక్తి చేస్తున్నావు కాబట్టి ఏడుపులు ఇద్దరిద్దరం. పరిగెత్తు భక్తులు. దేవునికి స్తోత్రం. వయసు వచ్చిన వాళ్ళగా ప్రవర్తించండి. ఇంకా చిన్న గొర్రె పిల్ల ఏంటి? అనాదిగా అనాది సైత. ఏ పాటలమ్మా? విజయవాడలో చెప్పాను. ఒక రోజేమో నీ శ్రమలలో పాలొందుటయే అని దీర్ఘం తీసి తలకాయలు అష్టవంకరాలు తిప్పి మూతి 4 దిక్కులు వేసి పాడింది ఒక రోజు. మళ్ళీ మరుసటి వారం అంటుంది ఎవరు లేకావంట. నేను ఆమెను అడిగాను పిలిచి, అమ్మా పోయిన వారం ఏంటి అట్టపాడు, ఈ వారం ఇట్టపాడు అంటే అది పాట అయ్యగారు, జీవితం కాదు అంటుంది. సైతాన్ దురాత్మను వదలగొట్టి ప్రార్థన చేశాను ఆమెలో. పోయిన వారం ఏమో నీ శ్రమల్లో పాలి భాగస్తురాలు అయిపోతాను, నీ శ్రమలో మింగిలైపోతాను, నీ శ్రమలో కలిసిపోతాను, నాకు శ్రమలైన బాధలైన నాకు
అంది. ఈ వారం వచ్చేసరికి ఎవరూ లేరయ్యా, అనాదిగా వదిలేశారు. శ్రమలన్నీ నా మీద ఉన్నట్టున్నాయి. పోయిన వారం నీ శ్రమల్లో పాలిభాగస్తురాలు అవుతానని పాట పాడావు. శ్రమలు పెట్టాడు. నోరు మూసుకొని కూర్చో. పాడేది నువ్వే. మళ్ళా నాకు అనాథ అయిపోయాను. నన్నెవడు పట్టించుకోవట్లేదు. నేను చెప్పేది నువ్వు. నువ్వేగా పోయిన వారం పాడింది. నీ శ్రమల్లో నేను ఆనందంగా వెళ్ళిపోతానని ఎందుకు ఎడుతున్నావు? అందుకే పాట కాదు, మన బ్రతుకులో ఉండాలి ఆ పాటలు. నాకు అందుకే అసలు పాట పాడితే బ్రతుకులో, లేకపోతే అమ్మా చిరాకు అసలు. నాకు అసలు అమ్మ కంపరం వేసిపోద్ది వాళ్ళని చూస్తుంటే. నాకు వాంతి వచ్చేద్ది కానీ దిగమింగుకుంటా. ఏం చేస్తాం? ఛే, మళ్ళీ భక్తుల ముందు కక్కిన వాళ్ళు సంఘాలు మానేస్తారు, అదొక భయం. దేవునికి స్తోత్రం. మరి భక్తులతో అన్ని టెన్షన్లు దైవజనులకు అసలు ఎట్ట ఏ సమయంలో ఏం మాట్లాడతారో తెలియదు. మీరు దేవునికి అసలు ఇప్పుడు ఇంతకీ ఏం చదువుతున్నాను నేను? అమ్మా చూసి వెనకలు చెప్పట్లేదు, ఇక నవ్వే. ఇక ఏమమ్మా, అది ఇమ్మానుయేలు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడుంటాడు? మన దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడండి? అది మర్చిపోవాలి. మహామహిమలో ఆ దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ నివసిస్తున్నాడు మన దేవుడు? మహామహిమలో నివసిస్తున్నాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేసిన వాళ్ళందరూ ఎలా మారిపోతాడండి? మహామహిమతో నిండిపోతారు. మహిమ స్వరూపులుగా తయారైపోతారు. ఇక రెండో మాటకు వస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30-31 వచనాలు చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30-31 వచనాలు. అయితే ఆయన, అయ్యా మైకి చూడయ్యా, ఆయన మూలకముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని. అతిశయించేవాడు ఎవడైనా ఉంటే ప్రభువునందు అతిశయించవలెనని రాయబడినది నెరవేరునట్లు. రాయబడింది నెరవేరటానికి దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము కలుగును. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆంగ్లం బైబిల్లో చక్కగా రాయబడి ఉంది, ఇన్ హీజ్ ల్యాండ్. అంటే ఇమ్మానుయేలు దేశములో నివసించే వారికి, దేవునితో సహవాసం చేసే వారికి ఆయన గుణాతిశయములు వస్తాయి అంట. అమ్మ ఏంటమ్మా నోరేసుకొని పడిపోతున్నావు? ఒక ఆమె అంటుంది, నువ్వు చెప్పే దాంతో సహవాసం చేయొద్దని, దాని మొండితనం నీకు వచ్చేసింది సైతాన అని ఒక ఆమె అరుతుంది. ఇంకొకటి అంటున్నాడు, ఆడితో తిరగొద్దని చెప్పాను కదా, ఆడితో తిరిగి దరిద్రమే తాగుడు నేర్చుకున్నావు అని ఇంకొకటి అంటున్నాడు. ఏమండి, ఆడితో ఈడితో తిరిగే బదులు దేవునితో సహవాసం కలుగుంటే దేవుని సద్గుణాలు మనలో వచ్చేస్తాయి అంట. దేవునితో ఇప్పుడు ఏదో సామెత ఉంటుందండి, 6 నెలలు. అబ్బో, పూర్తి చేయండి అమ్మ భక్తులారా, సామెతలో పండితులారా చెప్పండి. 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు అవుతారట, మీరు వాళ్ళు అవుతారట. దేవునికి స్తోత్రం. సహవాసం ఏం చేస్తుందంటేనండి, సహవాసము అలాగున మళ్ళీ మార్చేస్తుంది. అంటే నువ్వు చెడ్డవారితో సహవాసం చేస్తే అలా మారిపోతావు. నీవు గనక సద్గుణాలు కలిగిన దేవునితో సహవాసం చేస్తే మనకేమిస్తాడంటండి? జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతను, విమోచన కలగజేస్తాడండి ప్రభు మనకి. నువ్వు దేవునితో సహవాసం చేస్తే మనందరికీ జ్ఞానం కావాలా వద్దా? ఇప్పుడు నువ్వు చదువుకోవాలంటే ఏం కావాలి? మంచి జాబ్కి నువ్వు ప్రిపేర్ అవ్వాలంటే ఏం కావాలి? మంచి జాబ్ నువ్వు చేయాలంటే ఏం కావాలి? అందుకే నువ్వు దేవునితో సహవాసం చేయి, నా దేవుని జ్ఞానం ఇవ్వబోతున్నాడు. నువ్వు నీతిగా బ్రతకాలంటే నువ్వు ఎవరితో సహవాసం చేయాలండి? నువ్వు అపరిశుద్ధంగా బ్రతకాలి, నువ్వు ఎట్టబడితే అట్ట బతకాలంటే ఎవరితో సహవాసం చేసినట్టు బతుకుతావు. కానీ నీతిగా బతకాలంటే మనుషులతో సహవాసం చేయకూడదు, దేవునితో సహవాసం చేయాలి. అపవిత్రుణ్ణి పరిశుద్ధపరిచి నీతిగా నిలబెట్టే దేవుడు ఆయన. ఇప్పుడు నీకు పరిశుద్ధత రావాలంటే ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. అపవిత్రత పోయి, చెడుతనం పోయి నా ప్రభు పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. నీవు దేవునితో సహవాసం చేయగలిగితే రాకడలో విమోచింపబడి పరలోకమునకి ఎత్తబడతావు. ఈ 4 నీకు వస్తాయి. ఆయనతో సహవాసం చేస్తే జ్ఞానం వస్తుంది, ఆయనతో సహవాసం చేస్తే నీతి వస్తుంది, ఆయనతో సహవాసం చేస్తే పరిశుద్ధత వస్తుంది, ఆయనతో సహవాసం చేస్తే విమోచించబడతావు. ఈ లోకం నుంచి విమోచించబడి మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు ఎగిరి రువ్వెత్తున గువ్వలాగా ఎగిరి ఆయన మీద వాలగలుగుతాం. మనము ఒకటి మనం దేవునితో సహవాసం చేయాలి. సహవాసం నుంచి, ఇమ్మానుయేలు దేశం నుంచి ఎవరైనా బయటకు వచ్చారా? చాలా ఇబ్బంది పాలైపోతాం.
ఇమ్మానుయేలు దేశంలోనికి గనక రాత్రి నువ్వు రావటానికి సిద్ధపడిపోయి తీర్మానం తీసుకుని ఇమ్మానుయేలు దేశంలో ఉంటా, నీతో సహవాసం అనగా దైవజుడితో సహవాసం, వాక్యముతో సహవాసం, ప్రార్థనతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, ప్రార్థనా పరులతో సహవాసం, వాక్యం చదివే వారితో సహవాసం, దేవుని మాటలు మాట్లాడే వారితో సహవాసముగా ఉంటానయ్యా, ఈరోజు తీర్మానం తీసుకుంటానన్నావా, పక్షిరాజు తన రెక్కలు ఇమ్మానుయేలు దేశం మీద విప్పబోతున్నాడు. అంటే ఆయనతో సహవాసం చేసేవారి పైన ఆయన రెక్కలు విప్పితే ఎవ్వడు యూఫ్రటీస్ నది జలాలు నిన్ను ఏమీ చెయ్యలేవు. ఈ లోకములను అపాయకరమైనవి నేను ఏమీ చెయ్యలేవు. దేవునికి మహిమ కలుగునగాక. మొదటిగా ఆయనతో సహవాసం చేస్తే మనం ఎలా మార్చబడతామమ్మా? మహిమగా మార్చబడతాం. రెండవదిగా మనం ఆయనతో సహవాసం చేస్తే ఆయన సద్గుణాలన్నీ మనలోనికి వచ్చేస్తాయి. ఇక మూడవదిగా మనం చూసుకుందాం, ఆయనతో మనం సహవాసము చేస్తే నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి అమ్మా. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. నేను వారిలో నివసించినట్లు. చాలు, ఈ ఒక్క మాటకి నా వైపు చూడండి భక్తులారు. చదివి సంవత్సరం అయిపోయింది బైబిల్లో. ఏమంటున్నాడు నిర్గమాకాండములో? నేను వారిలో. ఏమంటున్నాడండి? వారిలో అంటున్నారు, వారితో అంటున్నాడా? వారిలో నేను నివసించున్నట్లు నేను నివాసం చేస్తాను అంటున్నాడు. నేను వారిలో నివాసం చేస్తాను అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి, 21:3. ప్రకటన 21:3 ఏమంటున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఏమంటున్నాడు ప్రభు అక్కడ? అమ్మ, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఇదిగో ఇప్పుడు నా వైపు చూడు భక్తులారు, నా వైపు చూడండి. నిర్గమాకాండములో నేను వారిలో నివాసం చేస్తానన్నాడు. ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి నేను మనుషులతో అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన మాట, ఆయన మనుషులందరితో ఉండడు, వారిలో అంటే ఇజ్రాయేలు ప్రజల్లో మాత్రమే ఉంటాడు అన్న మాట మీరు అర్థం చేసుకోవాలి. నిర్గమాకాండములో వారిలో అన్నాడు, ఇక్కడ మనుషులందరితో అన్నాడు. అంటే ఈ మాట గనక నువ్వు తీసుకుంటే మనుషులందరితో ఆయన ఉండడం అసంభవం. ఆయన ఎవరితో పడితే వాళ్ళతో ఉండడు, ఎవరిలో పడితే వారిలో ఉండడు. ఆయన ఎవరితో ఉంటాడో తెలుసా? ఆయన రక్తముతో కడగబడిన ఇజ్రాయేలు ప్రజలలోనే ఆయన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులందరితో ఉంటాడు అనేది అది మూర్ఖత్వం. ఇంకా భక్తిలో నుంచి బయటికి రావాలి. చాలామంది అండి చిన్న చిన్న పిల్లలు చేసే భక్తులు చేస్తున్నారు. ఈ రోజున ఎంత చిరాకేసిపోతుందో తెలుసా? ఉండడు. ఇక నువ్వు భక్తి మార్చుకోవాలి, నీ మాట తీరు మారిపోవాలి, నీ భక్తి లెవెల్స్ పెరిగిపోవాలి, నీకు వయసు వచ్చిన దానిలాగా మాట్లాడాలి భక్తిలో. అర్థమైందా? ఇంకా నువ్వు చిన్న గొర్రె పిల్లవు కాదు నడిపించడానికి, సింహపు పిల్లవి పరిగెత్తాలి, వేటాడాలి. దేవునికి స్తోత్రం. భక్తిలో ఎదిగిన దానిలాగా ప్రవర్తించు. అందరికీ ప్రభువు కాదు, కొందరికే ప్రభు. ఆయన్ని ఎవరు నమ్మి విశ్వసించి ఆయన వద్దకు ఎవరు వస్తారు వారికి మాత్రమైన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన అంటున్నాడు నేను వారిలో అంటున్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనుషులందరితో ఉన్నాడు, ఇక్కడ నిర్గమాకాండంలో వారిలో మాత్రమే అన్నాడు. వారిలో అంటే అక్కడ ఎవరిలో అంటే ఇజ్రాయేలు ప్రజల్లో అని చెప్తున్నాడు ఆయన. మోషేతో అంటున్నాడు నేను వారిలో నివాసము చేసేటట్లుగా నాకు ప్రత్యక్షపు గుడారం కట్టావు. ఇజ్రాయేలు ప్రజలతో నివాసము చేయడానికి, విమోచించబడి గొర్రెపిల్ల రక్తముతో కడగబడిన వాళ్ళతో నివాసం చేయడం దేవునికి చాలా పిచ్చండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయనతో ఎవరైతే నివాసం చేస్తారో, ఎవరైతే విమోచించబడతారో వారితో ఆయన నివాసము చేయడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనుషులందరితో నివాసము చేయడానికి దేవుడు ఇష్టపడడు. ఎవరైతే విమోచించబడి యేసు రక్తముతో కడగబడతారో వాళ్ళతో మాత్రమే దేవుడు నివాసము చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దామా? గట్టిగా ఆమేన్ చెప్దామా? నీకు ఆ విషయం చెప్పనా? నా వైపు చూస్తూ వినండి. ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు నివాసమై ఉన్నాడని ఎవరు విన్నారు ఈ వార్త? ఫిలిస్తీన్లు విన్నారు. అమ్మో ఇజ్రాయేలు దేవుడు గొప్పవాడు, ఇజ్రాయేలు ప్రజల పక్షమున ఆయన ఉన్నాడు, ఇజ్రాయేలు దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ ఫిలిస్తీన్లందరూ బెదిరిపోతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక మంచి మాట చెప్తా, నచ్చితే గట్టిగా ఆమెన్ చెప్పండి. ఇప్పుడే కాదు, ఒక మంచి మాట చెప్తా, నచ్చితే గట్టిగా ఆమెన్ చెప్పండి. నీవు
దేవునితో నివాసము చేయగలిగితే శత్రువుల గుండెలను దేవుడు రైళ్లు పరిగెత్తించబోతున్నాడు. నీవు దేవునితో నివాసము చేయగలిగితే శత్రువుల గుండెలు కరిగిపోతాయి. నీవు దేవునితో గనక నివాసము చేయగలిగితే శత్రువుల హృదయాలు కలవరపడిపోతాయి. దేవునితో నివాసం చేయగలగాలి. శత్రువైన అపవాది గుండె బలహీనమైపోను ఆయనతో నివాసం చేస్తే, అమ్మో నేను ఎప్పుడు పుట్టుకుమంటానో ఇది ఆయనతో నివాసం చేసేస్తుంది, నన్ను చంపేస్తుంది, ఇక ఆయనతో కలిసిపోయి నన్ను అనగదొక్కేస్తాను, వాడికి భయం పుట్టుకురావాలి రోజు రోజుకి. ఇజ్రాయేలు ప్రజలు దేవునితో నివాసము చేశారు కాబట్టి, దేవుని నివాసం ఇజ్రాయేలు ప్రజలతో ఉంది కాబట్టి ఫిలిస్తీయులు కాదు, అమోరీయులు కాదు, ఇంకా 7 జాతుల ప్రజలు మోటా గట్ర సర్దురుకొని పారిపోయారు. ఎందుకంటే దేవునితో ఉన్న సహవాసము శత్రువు గుండెలని పరిగెత్తిస్తుంది. ప్రియదేవ జనమా, దేవునితో ఉన్న సహవాసము, దేవునికి నీకు ఉన్న సహవాసము శత్రువుల గుండెల కలవరపడేటట్లు చేస్తుంది. దేవునికి స్తోత్రం. మొదటి మాట, మనం దేవునితో సహవాసం చేస్తే మహిమతో నింపబడతాం. రెండవ మాట, మనం దేవునితో సహవాసం చేస్తే ఆయన సద్గుణాలన్నీ మనలోకి వస్తాయి. మూడవ మాట, మనం దేవునితో సహవాసము చేస్తే శత్రువుల గుండెలు కలవరమొందుతాయి. ఇక నాలుగవ మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము, అది నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. దేవునికి మహిమ కలుగునగాక. నీకు ఒక మంచి మాట చెప్తా, నచ్చితే ఆమె చెప్పండి. మనం దేవునితో సహవాసము చేస్తే నూతన యెరూషలేమునకు మనం వెళ్ళబోతున్నాము. మనం దేవునితో సహవాసము చేస్తే పరమ సియోనికి మనం చేరబోతున్నాము. ఇంకొక మంచి మాట చెప్తాను. మనం దేవునితో సహవాసము చేస్తే ఆయన చేసుకోబోయే వధువుగా, భార్యగా, కన్యకగా మార్చబడిపోతాం. మనం దేవునితో సహవాసం చేయడం కావాలండి. ఒక మాట అండి, ఎన్ని చెప్పినా, ఇంకెన్ని 100 రెఫరెన్సులు మీకు చూపించినా ఒకటి తేలుతుంది: దేవునితో నీ సహవాసం. దేవునితో నీకు సహవాసం ఉండాలి, ఎవరితో ఉండొద్దు. నా సహవాసం ఎట్లా ఉంటుందో తెలుసా? నేను రూమ్లోకి వెళ్తే బయటికి ఎప్పుడు వస్తానో తెలియదు, అది నా సహవాసం. నేను అసలు మనుషులతో మాట్లాడడానికి నేను ఇష్టపడను. అసలు మనుషులతో ఎక్కువ గంటలు కూర్చోవడం, గంటలు మాట్లాడడం నాకు అసలు నచ్చదు. అసలు ఇంట్లోనే నేను మాట్లాడను ఎక్కువగా. మా తల్లితో, మా చెల్లితో, మా నాన్నతో అసలు నేను మాట్లాడను. దేవునితో సహవాసం చేసేవాళ్ళు మనుషులతో సరిగ్గా మాట్లాడరు. అదే మీ గుర్తు. ఈ రోజు నుంచి బొగ్గల మీద, మూతుల మీద పొడు ఎవరినైనా, నీకు తెలిసిపోవాలి. ఎందుకంటే గుర్తులు చెప్తా, కొన్ని గుర్తులు. మనుషులతో కూర్చోవాలన్నా, మనుషులు ఏదన్నా సరదాగా నవ్వుతూ మాట్లాడినేమో నవ్వకుండా ఒక సీరియస్ ఫేస్ పెట్టి లెగిసి వెళ్ళిపోతారు చూసారా? వాళ్ళందరూ ఎవరో తెలుసా? వాళ్ళు దేవునితో సహవాసం చేస్తున్నట్టు లెక్క. అట్టే కూర్చొని సొల్లు గార్చుకుంటా అవునా, అది స్వప్న, అది ఎవరో తెలుసునా? అది ఎవరో చెప్పనా? దేవునితో సహవాసం లేదు ఆమెకి, ఎప్పుడు మనుషులతోనూ సహవాసం. మనుషులతో గంటలు కూర్చున్న వాళ్ళు నీకు కనపడితే వాళ్ళకి దేవునితో సహవాసం లేదు. మనుషులతో గంటలు మాట్లాడే వాళ్ళకు నువ్వు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి దేవునితో సహవాసం లేదు. లోకముతో గంటలు సమయాన్ని గడిపే వాళ్ళు నువ్వు అర్థం చేసుకోవాలి, వాళ్ళు దేవునితో సహవాసం లేదు. దేవునితో సహవాసం ఉండేవాళ్ళు అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఇక మాటలు మాట్లాడు చంప బగల కొడతారు, అంతే. అది దేవునితో సహవాసము. దేవునితో సహవాసం నిత్య మహిమతో నింపేస్తుంటే, దేవునితో సహవాసం జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనతో నింపుతుంది. దేవునితో సహవాసం శత్రువులు మనం చూస్తే కిలోమీటర్ దూరం పారిపోయేటట్టు చేస్తుంది. దేవునితో సహవాసము ఆయన భారీగా మార్చేస్తుంది, నూతన యెరూషలేముకు చేర్చిద్ది. ఇదంతా వదిలేసుకొని చెత్తతో సహవాసం చేస్తాను, వదిలి పడే. ఇది ఎవడ ఫోనో కానీ ఇసిరైనా, ఎవరిది? ఇది నీదేనా? దేవునికి స్తోత్రం. దీంతో సహవాసం చేస్తాను ఇసిరి పారనూహడమే కావతల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు దేవునితో సహవాసం చేయడానికి సిద్ధపడిపో. ఇమ్మానుయేలు దేశంలోనికి రా. ఇమ్మానుయేలు దేశంలో వస్తేనే నీకు సురక్షితం. ఇమ్మానుయేలు దేశంలోకి వస్తేనే నీకు భద్రత. నా దేవునికి ఒక రాజ్యం ఉంది, నా దేవునికి ఒక దేశం ఉంది. ఆ దేశం ఏంటంటే సంఘము, అదేంటంటే సహవాసం.
సహవాసములోనికి రా, సహవాసములో కూర్చో, పరిశుద్ధులతో మాట్లాడు, పరిశుద్ధులతో ట్రావెల్ చేయి, పరిశుద్ధుల వెనక నడువు, పరిశుద్ధుల ఆలోచన తీసుకో, దైవజనుడి ఆలోచన తీసుకో, దైవజనుడితో సహవాసం చేయి, ప్రార్థనా పరులతో సహవాసం చేయి. ఖాళీగా ఉన్న సమయాల్లో ప్రార్థన చేసి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో కలిసి ప్రార్థన చేసుకో, లేదంటే ఆమె ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేసుకో. ఏదో ఒకటి చేయి, సహవాసములో ఉండు. రోదన చేసే వాళ్ళు పట్టుకో, కన్నీరు గార్చే వాళ్ళు పట్టుకో, ఆమెతో కలిసి నువ్వు కూడా మండు. అభిషేకం పొందే వాళ్ళు పట్టుకో, భాషలు మాట్లాడే వాళ్ళు పట్టుకో, ఆమెతో పాటు కలిసి నువ్వు కూడా అభిషేకం పొంది భాషలు మాట్లాడు. మండుతున్న కట్టెలతో సహవాసం చేయి, నువ్వు మండుతావు. అంతే, ఒకటే చెప్తా నేను. చల్లారిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చుకొని దేవుణ్ణి సత్తయించి దాని దగ్గర ఏం లేదు, ఏం దగ్గర ఏం లేదు. సో అది భాషలు మాట్లాడే దర్శనాలు చూసి ఆత్మతో రేపబడిన వాళ్ళు పక్కనుండు, దెబ్బ నీ మీద కూడా వచ్చేద్ద శక్తి. సప్పిడి దాని పక్కన కూర్చున్నావు, సప్పిడి ముద్ద దాని పక్కన. సో అది గట్టిగా సప్పట్లో కొడదామా. మా చర్చిలో 2 వారాల క్రితం ఒక ఆమె సప్పట్లు కొడతా. అమ్మో, ఎంత ఆరాధన జరుగుతుందని మా చర్చిలో. అంటే అందరం చెప్పను నేను, కొంతమంది 2-3 ఉంటారు గురుగులు సత్తయ్యగా సంఘాల్లో. 2-3 ఆమె ఏమీ కదపట్లేదండి, బాడీ ఏం కదపట్ల, ఏం కదపండి, ఇంతే ఆత్మతో రేపబడి నేను ఊగిపోయి డ్రమ్ములు కొట్టేసేసి బద్దలైపోతుంటే, అన్ని భాషలు మాట్లాడి గింతులేస్తుంటే, ఏమండి ఒక మూమెంట్ అని అయిబుద్ధి అవ్వట్లేదండి. అంటే ఒక స్టెప్పులు కాదు, ఆత్మలో ప్రవశించాలనిపించట్లేదా? నాట్యమాడుతూ ప్రభుని స్తుతించాలని నాకు ఆమెను చూస్తే మైకి పెట్టుకుని నెత్తి మీద వేసి కొట్టాలనిపించింది. ఇంతే, ఎక్కడ బలం పోతుందో, తినింది అరిగిపోతుందని. అలాంటి వాళ్ళు పక్కన కూర్చుంటే నీ బతికి ఎప్పుడు మారదు. నువ్వు సంఘంలో ఎవరు పక్కన కూర్చుంటున్నావు కూడా ప్రాముఖ్యమైన విషయం అది. సప్పిరి మూతుంది దాని పక్కన కూర్చోవద్దు, సప్పట్లు కొట్టకుండా ఇట్లా కూర్చుని దాని పక్కన కూర్చున్నావా నీ బతుకు ఆరిపోయి నీ బతుకులో తెల్లారే రాదు. పక్కన చర్చిలోకి వెళ్ళి ఎవరు పక్కన కూర్చుంటారంటే అరిస్తే 4 ఇళ్ళలు కనిపించాలి, హల్లెలూయా అని అరిసిందని ఆత్మ దగ్గర వాళ్ళ పక్కన కూర్చోవాలి. అమ్మో ఇదేంటమ్మా ఇంత గట్టిగా అరుతుంది, సైలెంట్ దాని పక్కనకి వెళ్ళి కూర్చుందాం. ఇంకా నువ్వు ఆరిపోతున్నావు. ఓకేను, మండే దాని పక్కకి వెళ్ళి మండకుండా చప్పుడు దున్నాను దాని పక్కకి వెళ్ళి సోకులు వేసుకుని దాని పక్కన కూర్చొని, ఆమె సోకులు చూడ, నాది సోకు నీది సోకు, నువ్వు నీకు 0 నాకు 0, నువ్వు 1 నేను 1 అనుకుంటూ కూర్చొని దరిద్రం భక్తి చండాలు. రేపటి నుంచి చర్చిలో ఎవరి దగ్గర కూర్చుంటావు అమ్మా? నుప్పేసి తాకలే పెట్రోల్ పోసి మా అయ్యగారి బొట్ట పాస్ట్ రిజార్డ్ నుంచి వచ్చి రగలమన్నాడు, నువ్వు తాగలబడి నేను పక్కన ఉంటాను. రగలాలి, ఆత్మలో రగలాలి. వాక్యం చెప్తుంటే హల్లెలూయా స్తోత్రం, మహిమ ఆయనకే స్తోత్రం, అన్ని భాషలు మాట్లాడి దర్శనాలు చూసాము. పక్కన కూర్చో, పట చప్పట్లు కొట్టి నీ చంపలు పగలబొట్టే ఎట్టిట్టు ఒకసారి ఒకళ్ళు పడతారండి. అసలుకి వాళ్ళ పక్కన కూర్చోవాలండి. నీకు ఎందుకు జీవం రావట్లే, ఎందుకు భాషలు రావట్లే, ఎందుకు ప్రవచనాలు రావట్లే, ఎందుకు దర్శనాలు చూడట్లేదంటే నీవు సైలెంట్ వాళ్ళ పక్కన, నిరుత్సాహం పక్కన ఇట్లా. అసలు అయ్యగారు అంత వాక్యం చెప్తుంది, ఏంటమ్మా నీ ముఖం మాడిపోయిన పేసేసుకొని కూర్చుంటావు దేవుని సన్నిధిలో. దావీదు గారు అంటారు, ఆయన సన్నిధిలో నిత్య సుఖశాంతులు ఉంటాయి అంటే ఈమెమో ఏడుపు కొట్టు మొహం ఆయన సన్నిధిలోకి వచ్చి ఆమెను చూసి నీకేమైందని అడగాలి. దరిద్రం ఎందుకమ్మా? దేవుని సన్నిధిలోకి వచ్చినా కూడా లోకం ఆ మొత్తం ఇంట్లో భర్త కొట్టినట్టుగా ఇంత మొహం వాసిపోయి ఎక్కడికొచ్చి, అయ్యగారు ఈరోజు నాకే చెప్పారు, మా ఆయనే నన్ను కొట్టారు అయ్యగారు, నాకే. ఆ ఏడుపు మానేసి సంతోషంగా అన్ని మానేసి దేవుని స్తుతించు. అసలు చర్చిలోకి వచ్చి అలా బాధల ఫీలింగ్లో మొహంలో కూడా చూపిస్తున్న హిమకోపం వస్తుంది. మొత్తం వదిలేసి రావాలి బయట. దేవునికి స్తోత్రం. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. చర్చిలోకి వచ్చి ఆ ఇళ్ళ దగ్గర మాడిపోయిన పేసులన్నీ, ఇళ్ళ దగ్గర గొడవలయ్యి ఆ సురుపు అని ఇట్ట కోపం పొలుగురికి, ఆ ఇళ్ళ దగ్గర కోపం అంతే సంఘాల్లో చూపించేసి పక్కన వాళ్ళ మీద చూపి, అది దరిద్రం. అది అసలు వాళ్ళ పక్కన కూర్చోబాకండి. మీరు ఒప్పుకుంటే మంచోళ్ళు. ఇన్ని రోజులు నేను వాళ్ళ పక్కనే సప్పిడి ముద్దని పక్కనే సప్పిటోళ్ళ పక్కన కూర్చున్నాను, వాళ్ళు చేయి చూపించండి, నేను మిమ్మల్ని ఏమన్నా మీ కొరకు ప్రార్థన చేస్తా. మీరెందుకు చెప్తారు? మీరు చెప్తే ఎక్కడ ఎందుకు కూర్చుంటారు అసలు? అమ్మో రగిలే వాళ్ళ పక్కన కూర్చుండమ్మా, అన్ని భాషలో వస్తాయి పిలిచి, మా రగిలే వాళ్ళ పక్కన కూర్చో. ఎవరు బాగా భాషలు ఆంటీ మీ పక్కన ప్లేస్ ఆపండి ఆంటీ అని చెప్పు. ప్లీజ్ ఆంటీ, నీకు చాక్లెట్ కొనిస్తానంటే, డైరీ మిల్క్ కొనిస్తానంటే, నాకు కచ్చి పేసుంటాంటీ. మరి బతివులు అడుకోవాలి తప్పదు. రగులుతున్న కట్టి విలువండి, దానికి రగులుతున్న దానికి విలువండి. మండు తేనేనండి అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. చై సహవాసం రగులుతున్న వాళ్ళతో మండుకో. ఎంత దినాల్లో రగులుదాం, అనేకులను రగిలిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక.
అర్థమైందా? చేతులెత్తి దేవునితో సహవాసం చేయాలి అని చెప్పండి. మీరందరూ దేవునితో సహవాసం చేయుదురుగాక. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.